తెలుగు టైటిల్సే ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి, పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లే నాని గారు హాయ్ సార్. మొన్న కూడా అడిగా, అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, ఇంకా పుల్స్ వెళ్తున్నాయి, అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈ రోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్స్ అంటే ఫ్రమ్ మార్నింగ్. ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ డే 1 రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. డే 2 నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజే. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే. సో అవి అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్గా ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న జరే మీరు అక్కడ నిలబడి చేశారు, ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి. అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్కి అంత స్కోప్ ఇవ్వరు, మీరు ఇచ్చి పక్కన నిలబడి చూసి లేదు అసలు అలా ఇప్పుడు నానిగారు యాక్చువల్గా అంటే అష్టాచెమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్ సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ ఇలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 100 crore ఫిలిమ్స్ చేస్తున్నారు. నాని టార్గెట్ ఏంటి, అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం? నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైర్ ఈ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటున్నారు. నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేడు అంటున్నా. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమాలు నాకు మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను, నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు, నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. సో నాకు నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను నా బెస్ట్ ప్లేస్ నా జీవితంలో నా ఎయిమ్ కానీ నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నా నేను. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటే చాలు అంతే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విత్ దిస్